తాంబూలం, వాయనం ఈ రెండు ఒకటి కాదు, వేరు వేరని మీకు తెలుసా? తాంబూలం అనేది పెద్దల్ని, గురువుల్ని, ఇంట్లో ఏమైనా పూజలు శుభకార్యాలు చేసుకున్నప్పుడు వచ్చే అతిథుల్ని ఇలా ఎవరినైనా గౌరవించడానికి ఇస్తాము. దీనిలో ఆకు, ఒక్క, పళ్ళు ఉంటాయి. అదే ముత్తైదువులకి ఇచ్చేటప్పుడైతే పసుపు కుంకాలు కూడా జోడిస్తారు. ఇది ఇలా చాలా సందర్భాల్లో ఇస్తాము, అలాగే ఎంతమందికైనా కూడా ఇచ్చుకుంటాము. ఇక వాయనం విషయానికి వస్తే నోములు, వ్రతాలు చేసినప్పుడు ఆ ప్రత్యేకమైన నోముకు సంబంధించి ఒక ఉద్యాపన అనేది ఉంటుంది. ఆ ఉద్యాపనలో భాగంగా వాయనాన్ని ఇస్తూ ఉంటారు. ఇది ఒక్కొక్క వ్రతానికి, నోముకు మారుతూ ఉంటుంది. ఉదాహరణకు వరలక్ష్మి వ్రతంలో 12 కుడుములు వాయన దానం ఇవ్వమని రాసుంటుంది. అలాగే అట్లతద్ది నోము చేసుకున్న వాళ్ళు 11 అట్లు చొప్పున పెట్టి 11 మందికి వాయనం ఇస్తూ ఉంటారు. ఇలా ప్రతి నోముకు కూడా ప్రత్యేకమైన వాయనం అనేది ఉంటుంది. ఇలా వాయనం ఇచ్చేటప్పుడు దానిలో మనం తాంబూలం కూడా పెడుతూ ఉంటాం అన్నమాట. అందుకని చాలామంది వాయనము, తాంబూలము ఒకటే అని అనుకుంటారు, కానీ రెండు వేరువేరు. అలాగే తాంబూలం ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే ఎన్ని ఆకులు ఉండాలి, ఎన్ని వక్కలు ఉండాలి, పళ్ళు ఎలా పెట్టాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి, తాంబూలం, వాయనం మధ్య తేడా పూర్తిగా తెలియడానికి టైటిల్ కింద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి.